ఫ్రెండ్స్ అయితే పొలంకి వచ్చామన్నమాట. ఆవుల్ని ఇప్పుడే ఇప్పారు. చేతికి బురద అంటుకుంది, కడుక్కోవాలి. సో ఆవుల్ని అటు పంపించాము. అయితే ములక్కాడ పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యాను. పొలంలోనే చేద్దాం అనుకుంటున్నాను. ఈలోగా మా హర్షతోని కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్నమాట. వాడు ఎక్కడ దొరికితే అలా పడతా ఉంటాయి వాడికి, కదరా హర్ష. సో ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోని టాపిక్ ఏంటి ఈరోజు అంటే ములక్కాడ పచ్చడి విలేజ్ స్టైల్ ఎలా చేసుకుంటారు, మన అమ్మమ్మలు మన నానమ్మలు ఎలా చేసేవారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? మన ACH ముచ్చట్లోకి వెళ్దాం పదండి.
కొంచెం నూనె అనేది మళ్ళీ వెచ్చపెట్టి కొద్దిగా వేసుకుంటే చక్క ఓట దిగుతుంది అనమాట. ఇది అలా మనం 1 డే అలా మూత పెట్టి పక్కన పెట్టేస్తే చక్కగా ఊరుతాయి. ఇప్పుడు ఇలా చేసుకుంటూ కూడా తినేయచ్చు, ఎందుకంటే సన్న మంట మీద మనం వేపుకున్నాం కదా. ఒక టేస్ట్ చూస్తాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది. రేపైతే చక్కగా ఊరుతుంది అనమాట. రేపటికి దీని ఇలాగా మూత పెట్టి ఉంచేద్దాం. ఓకే, ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుందాం. అయితే నేను తిన్నాను కదా, ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా కావాలంటే ఒక్కొక్క ములక్కాడ ఆ స్పూన్ అయితే తీస్తాను కదా. ఇంకెవరికి కావాలి? ఫస్ట్ నువ్వే హర్ష, మొత్తం ముంచి ఇవ్వాలా? రేపైతే బాగా ముల్లుతుంది, ఈ రోజుకి తిను. చిన్న పిల్లడు. ఇంకెవరైనా తింటారా? సాయి ఇదిగో శ్యామ్ వచ్చాడు. ఇక్కడే అయిపోతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకోటి అంటారు. ఇంక రేపటి వరకు ఏమి ఉంచుతాం. తింటావా రాము? హ్యాబిట్ పడిపోయింది. రాము ఆడికి ఇవ్వు. రే నీకు ఇంకోటి వేస్తాను రా. వీళ్ళందరికీ ఓట నచ్చిందండి, ఓట ఇచ్చేయమంటున్నారు. ఎలా ఉంది చెప్పలేదే? గుర్రపాడా చాలా బాగుందా? ఇంకోటి అయితే ఇప్పటికే నువ్వు 2 తిన్నావు. ఇంటికి వెళ్ళక చేసుకుందాంలే, రేపటి కూరుతుంది. ఇది మూత పెట్టండి. నడండర్రా. 4-5 ములక్కాడలతోనే మనం చక్కగా పచ్చడి చేసుకున్నాం కదా. అయితే సూపర్గా వచ్చింది. ఈసారి హార్వెస్ట్ చేసినప్పుడు ఎక్కువ చేసి జాడీలో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. అయితే అది నిలువ పచ్చడి అనమాట. ఇది ఎక్కువ చేసుకున్నట్టు నిలువ పెట్టుకున్నా పర్లేదు. ఈ రోజు నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేలోగా ఎన్ని ముక్కలు ఎగిరిపోతే నాకైతే తెలీదు కదా నేహ. సో అయితే నడండి, పట్టుకొని ఇంకా వెళ్ళిపోదాం. బాగుంది, వీడియో చూసారు కదా, మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఇలాగే కొంచెం ములక్కాళ్ళకి ట్రై చేయండి. బాగా వస్తే అప్పుడు క్వాంటిటీ పెంచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. ఇవన్నీ సర్దుకోవాలి, ఇప్పుడు పొలంలో ఉన్నాను కదా. మళ్ళీ కలుసుకుందాం అండి. అంతవరకు నేను టాటా బాయ్ బాయ్. సమస్తలోక సుఖినోభవంతు.